నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శక్తి శుభయోగం శీర్షికన విజయవాడ క్షేత్రంలో లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో, శ్రీశైలం క్షేత్రంలో కాత్యాయనీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవము, జపించాల్సిన మంత్రాలు, సమర్పించాల్సిన నైవేద్యాలేంటో పరిశీలిద్దాం. విజయవాడ క్షేత్రంలో లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారి అలంకార వైభవాన్ని మనం పరిశీలిస్తే, ఈ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు సచామర రమావాణి విరాజిత అన్నట్లుగా అలంకారంలో దర్శనమిస్తుంది. అంటే ఒకవైపు సరస్వతీదేవి, ఇంకొక వైపు లక్ష్మీదేవి వింజామరలు వీస్తూ ఉండగా సాక్షాత్తు శివుడి వక్షస్థలం మీద కూర్చొని అమ్మవారు అలంకారంలో దర్శనమిస్తుంది. అందుకే శివాకారే మంచే అంటూ లలితా అమ్మవారిని కీర్తిస్తాం. లలితా అమ్మవారి వైభవాన్ని మనం పరిశీలిస్తే, భండాసురుడనే పేరు కలిగిన రాక్షసుణ్ణి సంహరించటానికి లలితా అమ్మవారు చిదగ్నిగుండ సంభూత, అగ్నిగుండం నుంచి ఆవిర్భవించిందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఈ భండాసురుడనే రాక్షసుడు తమోగుణ ప్రధానుడు. అమ్మవారు చిదగ్నిగుండం నుంచి ఆవిర్భవించింది. చిదగ్ని అంటే చిత్ అంటే చైతన్యం, చైతన్యం అనే అగ్నిగుండం నుంచి ఆవిర్భవించి తమోగుణం కలిగినటువంటి భండాసురుణ్ణి లలితా త్రిపుర సుందరీదేవి సంహరించింది. అంటే దీనిలో అమ్మవారు మనందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే, మనలో ఉన్నటువంటి తమోగుణాన్ని చిత్ అంటే చైతన్యం ద్వారా తొలగింపజేసుకోవాలి, ఆత్మజ్ఞానం ద్వారా తొలగింపజేసుకోవాలని లలితా అమ్మవారు అద్భుతమైన సందేశం ఇస్తోంది. అది లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్నటువంటి అంతరార్థం. లలితా త్రిపుర సుందరి అమ్మవారు సాక్షాత్తు పరమేశ్వరుడి వక్షస్థలం మీద కూర్చొని అలంకారంలో దర్శనమిస్తుంది. అమ్మవారికి అనేక రకాలైన సింహాసనాలు ఉన్నాయి. పంచదిక్ సింహాసనం, పంచభూత సింహాసనం, పంచ ప్రణవ సింహాసనం. అంటే సాక్షాత్తు దిక్కులనే, పంచభూతాలనే, ప్రణవాక్షరాలనే సింహాసనంగా చేసుకొని కూర్చున్న లలితా అమ్మవారు స్వయంగా శివుడి వక్షస్థలం మీద కూర్చుని కూడా అలంకారంలో దర్శనమిస్తోంది. లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం సందర్భంగా శ్రీచక్రార్చన చేయాలి. శ్రీచక్రాన్ని అర్చన చేస్తే సమస్త విశ్వాన్ని అర్చన చేసినటువంటి విశేషమైన ఫలితం కలుగుతుంది. శ్రీచక్రానికి ఈరోజు కుంకుమతో అర్చన చేయటం ద్వారా లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే లలితా సహస్రనామాల్లో చెప్పబడినటువంటి శ్రీ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక అనే నామాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠించటం, అలాగే లలితా త్రిపుర సుందరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పాయసాన్నము, పులిహోర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ కాత్యాయనీదేవి అలంకారంలో అమ్మవారు 4 భుజాలను కలిగి ఉంటుంది. 2 చేతులు వరద అభయహస్తాలుగా, మరొక చేతిలో ఖడ్గాన్ని ధరించి ఇంకొక చేతితో పద్మం పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది. కాత్యాయని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే కాత్యాయనాయ చ విద్మహే కన్యకుమారి చ ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్ అనేటటువంటి అమ్మవారి గాయత్రి మంత్రాన్ని 21 సార్లు దీపారాధన చేశాక పఠించటం, అలాగే కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కోసం కేసరిబాత్ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా విజయవాడ క్షేత్రంలో లలితా అమ్మవారి అనుగ్రహం పొందటానికి, శ్రీశైలం క్షేత్రంలో కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కలగటానికి ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోండి, నైవేద్యాలు సమర్పించండి. అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శక్తి శుభయోగం శీర్షికన విజయవాడ క్షేత్రంలో మహాచండీదేవి అలంకారంలో, శ్రీశైలం క్షేత్రంలో కాళరాత్రి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారి అలంకార వైభవం ఏంటో, జపించాల్సినటువంటి మంత్రాలు, ధ్యాన శ్లోకాలు ఏంటో, సమర్పించాల్సినటువంటి నైవేద్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యై నమః. శ్రీ కనకదుర్గా పరదేవతను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఉపాసిస్తూ ఈ రోజున అమ్మవారికి చేసేటువంటి రూపాలంకారము లలితా రూపం. లలిత అనే మాటే ఒక లాలిత్యంతో సౌమ్యంగా మనకి ధ్వనిస్తుంది. శ్రీ లలితాయై నమః ఇదే మంత్రం అమ్మవారి ఉపాసనలో ప్రధానంగా తీసుకోవలసింది.
లలిత అనే మాట గురించి శాస్త్రముల్లో వివిధమైనటువంటి చర్చ చేశారు. ఒకటి, లోకాతీత లావణ్యాత్ లలితాతేన శోచ్యతే అన్నారు. లలిత అంటే లావణ్యము కలది లలిత. లావణ్యము అంటే సౌందర్యం. ఎటువంటి సౌందర్యము అంటే ఒక ముత్యములో ఎలాంటి నగినగ్యం ఉంటుందో, ఒక ఉప్పునందు ఎలాంటి నిగనిగతనం ఉంటుందో, అదే లవణం నుంచి లావణ్యం వచ్చింది. అంటే ఒక నిగనిగలాడేటటువంటి తేజో లక్షణం ఇది. ఈ తేజస్సు చక్కని సౌందర్యానికి సంకేతం. అలాంటి లావణ్యము కలది లలిత అని అర్థం. ఎటువంటి లావణ్యం అంటే లోకాతీత లావణ్యాత్. ఆ జగన్మాత యొక్క లావణ్యం లోకమునకు అతీతం. మనం లోకంలో ఉండే లావణ్యాలే చూస్తాం, వాటిని ఆహా ఓహ అంటాం. ఈ సమస్త విశ్వమునందు లావణ్యములన్నీ తీసుకున్న వాటిని మించి ఉంటుంది అమ్మవారి యొక్క లావణ్యం. అందుకే లోక అతీత లావణ్యం. ఈ మాటని మనం లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక అని లలితా సహస్రనామాల్లో చదువుతున్నాం. అమ్మవారి లావణ్యం అంటే సర్వ విశ్వమునకు అతీతం. విశ్వంలో మనం ఎంత సౌందర్యాన్ని చూసినా అదంతా అమ్మవారి సౌందర్యమునందు అత్యల్పం మాత్రమే. అంటే అమ్మవారి సౌందర్యం ఒక సింధువంత అయితే అందులో ఒక బిందువంత ఈ లోకములంతా నిండి ఉన్నది. ముల్లోకాల్లో నిండి ఉన్నదంతా బిందువంత సౌందర్యమే. అంటే అమ్మవారి సౌందర్యం ఇంకా అతీతమో చూడాలి. అంటే మనం చూస్తున్న జగత్తులో, మనం చూడలేని జగత్తులో నిండిపోయినటువంటి ఆ చైతన్యము జగత్తుకు అతీతంగా కూడా ఉన్నది. కానీ జగద్వ్యాపకము, జగదతీతము ఈ రెండు భావాలతో అమ్మవారిని ఉపాసించాలి. విశ్వమంతా నిండి ఉన్న తల్లి, విశ్వానికి అతీతమైన తల్లి. పైగా విశ్వమంతా నిండి ఉన్న దాని కంటే విశ్వమునకు అతీతమైనదే చాలా అధికం అని తెలుసుకుని అలాంటి సర్వాధికమైన లావణ్యాన్ని ఉపాసించడమే లలితా ఉపాసన అని అర్థం. అయితే లావణ్యము, సౌందర్యము అంటే అర్థం ఏంటంటే ఒక ఉత్తమ గుణాల యొక్క కలయికే సౌందర్యము. ఒక రూపంలో ఫలానా సౌందర్యం నిర్ణయించే శక్తి ఎవడికుంటుంది? ఒకరికి ఒక సుందరం అనిపిస్తే ఇంకొకరికి సుందరం కాదు. కానీ సౌందర్యం అనే మాటకు అర్థం ఏంటంటే సద్గుణాలన్నీ ఒకచోట కలబోస్తేనే సౌందర్యం. అమ్మవారు అటువంటి సద్గుణాల రాశి. సౌజన్యము, కారుణ్యము, వాత్సల్యము, పరాక్రమము ఇలాంటి ఎన్నో దివ్యగుణములు అమ్మవారి యందు ఉంటాయి. లోకాన్ని రక్షించేటప్పుడు దివ్యగుణాలు ప్రకటిస్తుంది ఆ తల్లి. స్వతసిద్ధంగా నిర్గుణ. నిర్గుణ అన్నప్పుడు కూడా అఖండ ఆనంద స్వరూపునిగా ఆవిడ ఉంటుంది. అప్పుడు నిర్గుణగా కూడా సౌందర్య రూపమే, అదేవిధంగా సగుణగా కూడా సౌందర్యంగానే ఉంటుంది ఇక్కడ. అటువంటి అనేక దివ్యగుణములతో ప్రకాశిస్తూ లోకాన్ని అనుగ్రహిస్తుంది. అందుకే ఇప్పుడు లలితకి మరొక అర్థం చెప్తుంది శాస్త్రం. లాలనాత్ లలితాభిధ అన్నారు. లాలనాత్ లలిత అభిధ. అభిధ అంటే పేరు. లాలించడం చేత లలిత అని పేరు వచ్చింది. లాలించుట అంటే ఆనందింపజేయుట అని అర్థం. ఈ సర్వజగత్తుని కూడా రక్షిస్తూ పోషిస్తూ ఆనందింపజేస్తుంది గనక లలిత అని అర్థం. రెండు అర్థాలు తీసుకోవాలి. లోకాతీత లావణ్యమ లలిత, లోకాన్ని లాలించేది లలిత. ఆనందదాయిని అని అర్థం. ఆనందం ఉన్నవాళ్ళే ఆనందాన్ని ఇస్తారు. ఇది ఎలాగో అంటే కాంతి ఉన్న సూర్యుడే కాంతిని ఇస్తున్నాడు కనుక ఆనందమే తన స్వరూపమైనటువంటి తల్లి ఆనందాన్ని లోకానికి ప్రదానం చేస్తున్నది. తల్లి అంటేనే బ్రహ్మానంద స్వరూపిణి, పరమానంద రూపిణి. అందుకే లలితా సహస్రనామాల్లో కూడా సచ్చిదానంద రూపిణి అంటున్నాం. సత్ చిత్ ఆనందం, శాశ్వతమైన చైతన్య స్వరూపమైన ఆనందమే తన యొక్క స్వభావంగా స్వరూపంగా కలిగి ఉన్నది కనుక లలితానామానికి ఎంతో గొప్ప అర్థం ఉన్నది. అటువంటి లలితాదేవి ఉపాసనయే శ్రీ విద్యా ఉపాసన అని చెప్పబడుతూ లలితోపాఖ్యానము, లలితా సహస్రనామములు, లలితా త్రిశతి ఇలా లలితా పేర్లని ఉచ్చరించి ఆరాధించడం చాలామందికి ఒక సాధనగా ఉన్నటువంటి అంశం. లలితా సహస్రనామం 1000 నామాలు కూడా లలితాదేవికి సంబంధించినటువంటివే. అంటే ఇక్కడ లలితయే అనేక రూపాలతో లోకాన్ని అనుగ్రహిస్తోంది కనుక ఇన్ని రూపాల తల్లిని లలిత అంటున్నాం. చరిత్ర ప్రకారంగా చూస్తే భండాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి దేవతలందరూ శివుని ప్రార్థిస్తే శివుడే ఆచార్యుడై ఒక మహాయాగాన్ని చేస్తాడు. ఆ యాగమంతా చేసి అందులో రగిల్చింది చిదగ్ని. ఆ చిదగ్ని కుండం నుంచి అమ్మవారిని ప్రేరణ చేయగానే అందులోంచి అమ్మవారు ఆవిర్భవించినట్లుగా మనకి బ్రహ్మాండ పురాణం చెప్తున్నది. అలా ఆవిర్భవించిన స్వరూపమే లలిత. అంటే ఏ తల్లి జగన్మాతగా ఉన్నదో ఆ తల్లే లలితగా చిదగ్ని కుండం నుంచి వచ్చింది. చిదగ్ని కుండం నుంచి వచ్చినటువంటి ఆ తల్లి మహాలావణ్య సేవధి అన్నారు. గొప్ప లావణ్యానికి నిధిలా ఉంది. నిధి అంటేనే తరుగుదల లేని సంపద, సౌందర్యానికి తరుగుదల లేనటువంటి సంపదగా ఉన్నటువంటి తల్లి కనుక మహాలావణ్య సేవధి అంటేనే లలితాదేవి నామానికి అక్కడ నిర్వచనం చూపించారు. అలా ఆవిర్భవించిన లలితాదేవి తన నుంచి వచ్చిన అనంత శక్తులతో కలిసి భండాసురుడితో, భండాసురు సైన్యంతో తలపడింది. అమ్మవారి నుంచి ఆవిర్భవించినటువంటి శ్యామల, వారాహి, సంపత్కరి, అశ్వారూఢ ఇత్యాది శక్తులన్నీ కూడా
భండాసురుడి యొక్క సైన్యంలో ఉన్నటువంటి విశుక్రుడు, విషంగుడు, దుర్మదుడు, కురుండు మొదలైన రాక్షసులందరినీ సంహరించారు. చివరికి లలితాదేవి తాను దివ్యమైన చక్రరాజరథంపై వెళ్ళి భండాసురుని సంహరించింది. భండాసురుడు రాజధాని నగరమైనటువంటి శూన్యక పట్టణాన్ని సంహరించిందంటూ లలితాదేవి లీలని లలితోపాఖ్యానం చెప్తే ఆ లీలనంతా చిన్న నామాలుగా లలితా సహస్రనామం వర్ణిస్తున్నది. ఇక ఈ అమ్మవారి యొక్క ధ్యానంలో ప్రధానంగా తెలుసుకోవాల్సింది చెరకు విల్లు, పువ్వుల బాణాలు ఈ రెండు ధరించి అవి రెండు కింద చేతులతో పట్టుకుని పై చేతులతో పాసము, అంకుశము దాల్చి ఉంటుంది. ఆ నాలుగు ఏమిటో చెప్తూ మనోరూపేక్ష కోదండ, పంచతన్మాత్ర సాయక, రాగస్వరూప పాసాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల అనే నామాల్లో వర్ణించారు. ఇక్కడ సర్వ జగత్తుని నిర్వహించేవి నాలుగు. అవి మనస్సు, పంచతన్మాత్రలు, రాగద్వేషాలు. ప్రతివాడికి మనస్సు ఉంటుంది. ఆ మనస్సు 5 విషయాలతో కలుస్తుంటుంది. 5 విషయాలంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. మనసు ఈ 5ంటితో కలిసి అనుభవిస్తూ ఉంటే ఏర్పడే భావాలు 2: రాగము, ద్వేషము. ఈ శబ్ద, స్పర్శ, రూపరసగంధాత్మకమైన ప్రపంచంతో మనస్సు కలియడం చేత కొన్నిటి యందు ప్రీతి ఏర్పడుతుంది, కొన్నిటి యందు ద్వేషం ఏర్పడుతుంది. ఆ ప్రీతి రాగము, ఆ ద్వేషము 2వ గుణం. అయితే ఈ 2 గుణాలు ఏర్పడడానికి మనస్సు 5ంటితో కలవడమే కదా. ఇక్కడ ఈ మనస్సు, పంచతన్మాత్రలు, రాగము, ద్వేషం పనిచేయాలి అంటే ముందు లోపల చైతన్యం ఉండాలి. ఆ చైతన్యమే లలితా మహాత్రిపుర సుందరి. ఈ చైతన్యముతో ఈ 4ంటిని ధరించి లోకాన్ని నడిపే తల్లిగా మనం లలితా మహాత్రిపుర సుందరి రూపాన్ని సంభావన చేస్తున్నాం. అటువంటి జగన్మాత అరుణకాంతులతో భాసిస్తూ త్రినేత్రగా ఉన్న లలితాదేవికి నమస్కరిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. యాదేవీం సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. ఈరోజు అలంకరణ లలితా త్రిపుర సుందరీదేవి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఈ తల్లిని త్రిపుర సుందరీదేవిగా అలంకరణ చేస్తారు. త్రిపురములు అంటే సృష్టి, స్థితి, లయలు, సత్వ, రజో, తమో గుణాలు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అలాగే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. వీటన్నిటి యొక్క అధిపతి యొక్క తత్వమే ఈ యొక్క లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క అవతార తత్వం. లలితా త్రిపుర సుందరీ దేవిని ఎవరైతే ధ్యానిస్తారో వారికి సర్వ సంపదలు కూడా వస్తాయి. అన్ని రంగాలలో విజయసిద్ధి అనేటువంటిది కలిగి తీరుతుందన్నమాట. అంతేకాకుండా ఈ రోజున ధ్యానం చేసేటప్పుడు శ్రీ శివశక్తి స్వరూపిణి లలిత అంబిక అంటూ ఆ తల్లిని ధ్యానం చేస్తే చాలా యోగవంతమైన సత్ఫలితాన్ని మనకు ఆ తల్లి ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. శ్రీ శివశక్తి రూపిణి లలితాంబిక అంటూ మనమంతా కూడా ఆ తల్లిని ధ్యానిద్దాం. ఈ రోజున గారెలు, దాని తోడుగా పురమాన్నం, దద్దోజనం ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించడం చేత ఆ తల్లి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం స్వీకరించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజున అమ్మవారి దేవాలయాల్లో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలని వెలిగించి మన కోరిక గనక కోరుకున్నట్లయితే వెంటనే నెరవేరుస్తుంది ఆ లలితా త్రిపుర సుందరీ దేవి అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्.
శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:05. తిథి పంచమి మధ్యాహ్నం 12:02 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 1:07 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 6:09 నుంచి 7:44 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:25 నుంచి 3:13 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శరన్నవరాత్రులలో 6వ రోజు. ఈ శుభ సందర్భంలో లలితాదేవి యొక్క అవతారంలో మనం అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటాం. ఈ లలిత అనేటువంటిది ఏమిటి అసలు అంటే లలితా త్రిపుర సుందరి. త్రిపురములు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఈ మూడిటిలోనూ సౌందర్య హేతు ఏది అంటే చైతన్యమే సౌందర్య హేతువు. కాబట్టి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు కూడా చైతన్యవంతమైతేనే అది అందమవుతుంది. కాబట్టి ఆమె త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి. ఈ లలిత చాలా సున్నితమైన స్వరూపము స్వభావము కలిగినది. సకల అనుభవాలకు అనుభూతులకు ముఖ్యంగా మోక్షానుభూతికి లలితాదేవి చాలా ప్రశస్తమైన దేవత. ఆమెను ఉపాంగ లలితా వ్రతం అనే పేరుతో కూడా ఈరోజు ప్రత్యేక పూజ చేస్తారు. అలాగే గజ గౌరీ వ్రతం అంటే ఏనుగుపై ఉండేటువంటి అమ్మవారు, ఆమెను పూజ చేయడం ద్వారా సంపద సిద్ధిస్తుంది. అలాగే నాగపూజ కూడా చేస్తూ ఉంటారు, తద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంటుంది. అలా ఉత్తమమైనటువంటి రోజుగా దీన్ని పరిగణన చేయాలి. నేటి ఆణిముత్యాలు లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం నిరుపయోగమైనది. సృష్టిస్థితి వినాశనాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయీ నారాయణీ నమోస్తుతే. దేవి శరన్నవరాత్రుల శుభ సందర్భంలో శక్తిమయి అయిన అమృతమూర్తి భక్తుల అభీష్టాల్ని నెరవేర్చడానికి సమాయత్తంగా ఉంటుంది. శరత్కాల వెన్నెల వలె భక్తులందరిపై అనుగ్రహ చంద్రికల్ని ఆదిశక్తి ప్రసరింపజేస్తుంది. ఉపాసకులు సాధకులు ఈ తరుణంలో ఎలాంటి ధర్మయుతమైన అభీష్టాల్ని ఆశించినా వాటన్నింటినీ శక్తిదాయిని పరిపూర్ణం చేస్తుంది. జగదంబ అవతార సంవిధానంలో లలితా త్రిపుర సుందరికి ఎంతో ప్రాధాన్యం ఉంది. త్రిపురాత్రయంలో లలితామాత 2వ శక్తి రూపిణి. ఈ లలితా పరాభట్టారికనే త్రిపుర సుందరీ దేవిగా వ్యవహరిస్తారు. ముగ్ధమోహన సౌందర్యభరిత సాధ్వీమణిగా లలితాదేవి ప్రకాశమిస్తుంది. లాలిత్యం, కారుణ్యం, దయ, ఆత్మీయతల మేలు కలయికగా లలితాదేవి ప్రకాశిస్తుంది. శరత్కాలంలో ప్రధానంగా ఆరాధించే శక్తి రూపం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి. లలితాదేవి శ్రీచక్రానికి అధిష్టాన శక్తి. పంచదశాక్షరి మహామంత్రాధిదేవత. మంత్ర యంత్ర స్తోత్రపూర్వకంగా ఆరాధించిన భక్తులకు సర్వ అభిష్టాల్ని నెరవేర్చే ఆశ్రిత కల్పవల్లి. ప్రకృతి తత్వానికి లలితను పర్యాయపదంగా చెబుతారు. ప్రకృతి ఎంత హృదయంగా ఉంటుందో లలితాదేవి రూపగుణ తత్వాలు అంత హృదయంగా ఉంటాయి. మరో ముఖ్య విశేషం ఏంటంటే
లలిత పరమేశ్వరి అలంకారం అమ్మవారి అలంకారాలలో మధ్యలో విచ్చేస్తుంది. అంటే అమ్మవారి శక్తియుక్తులన్నీ పరాకాష్ఠకు అత్యున్నత స్థాయికి చేరుకున్న అలంకార రూపం ఇది. భక్తి ఆలంబనకు, ధర్మ సంవిధానానికి, యోగ ప్రక్రియకు, జ్ఞాన విచారణకు కావలసిన సాధన సామాగ్రిని లలితాదేవి అందిస్తుంది. సచామర రమావాణి విరాజిత అని లలితా సహస్రనామం పేర్కొంది. లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటూ ఇటూ నిలుచొని ఉండగా వారు వింజామరులతో సేవిస్తూ మధ్యలో ఉన్న లలితాదేవిని ఆశ్రయిస్తారు. మహాసింహాసనాన్ని అధిష్ఠించి చేతిలో చెరుకుగడను ధరించి అపురూప లావణ్య రాశిగా లలితాదేవి దర్శనమిస్తుంది. ఆత్మ సౌందర్యానికి సాటిలేని మహాశక్తికి ప్రతీక లలితాదేవి. ప్రాతః స్మరామి లలితా వదనారవిందాం బింబాధర పృదుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యాం మందస్మితం భృగుమధ్వోజ్వల భాలదేశం అంటూ లలితాదేవిని శ్లోక సమన్వితంగా ఆరాధించాలి. చంద్రుడి 16 కళలు లలితలో ఉంటాయంటారు. పాడ్యమి తిథి నాడు రేఖామంత్రంగా ఉండే చంద్రకళ పౌర్ణమి నాటికి పూర్ణ ప్రతిబింబం సదృశ్యమవుతుంది. సకల కళలు నిండిన దివ్య సిరివెన్నెలలు వెదజల్లే చంద్రుడి రూపాన్ని షోడశి శశి అంటారు. అలాంటి షోడశి శశికళ లలితా పరమేశ్వరి. త్రిలోక జనని, త్రైలోక్య శక్తిదాయిని. ఆమె కనుసన్నల్లోనే సృష్టి స్థితిలయ అనే చక్రభరణం కొనసాగుతుంది. ప్రాణికోటికి ఆమె అమ్మ, అందుకే శ్రీమాత అయ్యింది. మహారాజ్ఞిగా, సింహాసనేశ్వరిగా సకల జీవకోటిని పోషిస్తుంది. లలితా త్రిపుర సుందరి దేవిని శ్రీ శివ, శివశక్తి ఐక్యరూపిణి శ్రీ లలితాంబిక అనే మూల మహామంత్రంతో కుంకుమ పూజ చేయాలి. లలితా సహస్రనామ స్తోత్రంలో ఇదే చివరి మంత్రం. ఈ నామ జపం వల్ల, స్మరణ వల్ల లలితాంబిక అనుగ్రహం పూర్ణంగా లభిస్తుంది. లలితాదేవిని ప్రధానంగా లలితా సహస్రనామంతో కానీ అష్టోత్తరంతో కానీ పూజించాలి. గులాబీలు, తెల్ల చేమంతులు, శ్రీగంధం, మరువం, ధవణం, కలువ పువ్వులు, సన్నజాజులు, పారిజాతాలు వంటి వాటితో పూజించాలి. దద్దోజనం, పెరుగు గారెలు, క్షీరాన్నం, ఉడికించిన శనగలు, మిరియపు అన్నాన్ని నివేదించాలి. లలితాయైచ విద్మహే కామేశ్వరైచ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ అనేది లలితా గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని 11 సార్లు మౌనంగా జపించుకోవడం వల్ల మానసిక బలం పెరుగుతుంది. లలిత అలంకారం సందర్భంలో అమ్మవారిని ఎర్ర మందారాలతో పూజిస్తే కోర్టు లావాదేవీలలో విజయాలు చేకూరుతాయి. లలితాదేవిని సంపెంగలతో పూజించి అటుకులు, బెల్లాన్ని నివేదన చేస్తే ఉద్యోగపరమైన అడ్డంకులు తొలగుతాయి. రుణ బాధలు తొలగడానికి లలితాదేవిని గంధంతో పూజించాలి. ఆకస్మిక ధన ప్రాప్తికి లలితాదేవికి దానిమ్మ గింజలు కలిపిన పెరుగన్నాన్ని నివేదన చేయాలి. వ్యాపారంలో నష్టాల నివారణకు మారేడు దళాలతో లలితాంబికను పూజించి కొబ్బరి పాయసాన్ని నివేదన చేయాలి. వివాహం కావలసిన యువతీ యువకులు లలితాదేవిని చేమంతులతో పూజించి జామ పండ్లను నివేదన చేయాలి. అనారోగ్య సమస్యల నివారణకు ఆముదం, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, ఆవ నూనె, కొబ్బరి నూనె ఈ పంచ తైలాల మిశ్రమంతో దీపారాధన చేసి లలితాదేవికి ఆవు పాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని నివేదన చేయాలి. లలితాదేవి అలంకారాన్ని ఆలయంలో దర్శించి ధ్వజస్తంభం దగ్గర ఎరుపు రంగు వత్తులతో ఆవు నేతి దీపాన్ని వెలిగించినట్లయితే సకల కార్యాలు జయప్రదమై జీవన అభ్యున్నతి ఏర్పడుతుంది. మా కడుపు నిండా అన్నం పెట్టావు తల్లి, నీ ఇల్లు వృద్ధిలోకి రావాలని లేచి వెడతాడు. అవతల వ్యక్తి తృప్తి పొందేటట్టుగా పెట్టడానికి యోగ్యమైన పదార్థము అన్నం ఒక్కటే. అంతేకాదు, అన్నమునకు ఒక పరమ ప్రయోజనం ఒకటి ఉన్నది. దాన్ని శృతి కీర్తించింది. ఒకరికి అన్నం పెట్టారనుకోండి, దాని చేత మనుష్య జన్మకి సంబంధించిన చివరి ప్రయోజనము సాధింపబడుతుంది. ఎందుకని అంటే అన్నం తిన్నాడు, అన్నం తిన్న కారణం చేత మొట్టమొదట ఏమవుతుందంటే ప్రాణములు నిలబడతాయి. అన్నం తినకపోతే నీరసపడిపోయి కృషించి నశించిపోతాడు కదా. అన్నం తిన్నాడు, ప్రాణం నిలబడింది. అంటే ఎవడు అన్నం పెట్టాడో వాడు ప్రాణిరక్షణ చేశాడు, ప్రాణదానం చేశాడు. అందుకే లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఒకరికి కడుపు నిండా అన్నం పెట్టడమే గొప్ప. మనసార మనస్ఫూర్తిగా అవతల వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కన్నా గొప్ప విశేషం ఇంకొకటి ఉండదు.
అందుకే ఆ అన్నం పెట్టడం చేత మొట్టమొదట ప్రాణం నిలబడుతుంది. ప్రాణం నిలబడిన తర్వాత బలం చేకూరుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ బలం చేత ధార్మికమైనటువంటి జీవితాన్ని గడిపాడు అనుకోండి. తపస్సు అంటే ఏదో ఓ మూల కమండలం పట్టు కూర్చోవడమే కాదు, ధార్మికమైన జీవనమే తపస్సు. ఇప్పుడు అటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు వలన పాపము ధ్వంసమైపోయింది. పాపము ధ్వంసమైపోతే మనసు ప్రశాంతపడింది. ప్రశాంత చిత్తంతో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ ప్రశాంతత కలిగిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో వాడు పాత్రత పొందినవాడుగా పరమేశ్వరుడి చేత నిర్ణయింపబడతాడు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అంటారు త్యాగరాజస్వామి. ఆ ప్రశాంతత కలిగిన వాడికి భగవంతుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఎవరు అలా జ్ఞానమును పొందాడో వాడు తిరిగి పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతున్నాడు. అంటే ఇప్పుడు అన్నాన్ని పెట్టడం ద్వారా ఒక వ్యక్తి మోక్షాన్ని పొందే వరకు కావలసినటువంటి ప్రయోజనానికి కావలసినటువంటి బీజాన్ని మీరు వేస్తున్నారా లేదా? అందుకే అన్నము తినడం ఒక్కటే ప్రధానము కాదు. తిన్న అన్నము వలన తాను పొందిన బలం సమాజము యొక్క హితానికి పనికిరావాలి. 10 మంది సంతోషంగా ఉండాలి, తాను ధార్మికంగా బ్రతకాలి. 10 మంది ధార్మికంగా బ్రతకడానికి తన జీవితం ఒక సందేశం కావాలి. తాను ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని పొందాలి. ఆ మోక్షస్థితిని పొందితే దాన్ని నిత్యానంద స్థితి అంటారు. ఆ లోపల పరబ్రహ్మమును అనుభవించిన వాడు ఉంటాడే, అది తరగని ఆనందం, అది నిత్యానందం. అప్పుడు శరీరంతో సంబంధం లేకుండా పరమానందాన్ని పొందుతాడు. ఎందుకు పొందుతాడు అంటే అన్నము వలననే ఇదంతా సంభవం అవుతోంది. వేదం ఒక మాట చెప్తుంది, 3 ప్రధానమైనవి 3 వలన ఏర్పడుతున్నాయి అని చెప్పింది. అన్నమయం మనః అంది. అన్నము వలన మనసు ఏర్పడుతుంది. అన్నం తినేటప్పుడు యజమాన కృతం పాపం అన్నమావృత్య తిష్టతి, అన్నాన్ని ఆవహిస్తుంది యజమాని చేసినటువంటి పాపం. అందుకే సాత్వికమైన ఆహారం, మితాహారం, భగవదర్పితాహారం ఇటువంటివి ఎవరు తీసుకుంటున్నారో అటువంటి వారి యొక్క మనసు కూడా సాత్వికంగా ఉంటుంది. ఎప్పుడు తన గురించి తాను ఆలోచించుకోవడం కాదు, 10 మంది యొక్క హితం గురించి ఆలోచించగలుగుతాడు. ఇప్పుడు అన్నమయం మనః, అన్నము వలన మనసు ఏర్పడుతోంది. తిన్న అన్నంలో అతి సూక్ష్మమైనటువంటి ధాతువు 6వ వంతు మనసుగా మారుతుంటుంది. అందుకే అన్నం తినేటప్పుడు ప్రశాంతంగా తినండి, మంచి మాటలు ఆలోచిస్తూ తినండి, మాట్లాడకుండా తినండి, ఏవి పడితే ఇవి చూడకుండా తినండి, మౌనంగా తినండి, భగవంతుడి గురించి చింతన చేస్తూ మంచి మాటలు ఆలోచిస్తూ తినండి. తినేటప్పుడు కడుపుని 4 భాగములుగా ఆలోచన చేసి 2 భాగములు అన్నంతో, 1 భాగాన్ని నీటితో నింపి 1 భాగాన్ని వాయు సంచారం కోసం వదిలిపెట్టండి అని వేదం. శరీర ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి అన్నం ఎలా తినాలో కూడా వేదం చెప్పింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరి సంసారసాగరే మగ్నం మాముద్ధర కృపామయే బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదంబికే మనోభిలషితం దేవి వరం దేహి నమోస్తుతే వరం దేహి నమోస్తుతే. వ్యాస మహర్షి జనమేజయ మహారాజుకు ఇలా చెప్పాడు, ఓ జనమేజయ, మిగతా వ్రతాల కన్నా, దాన ధర్మాల కన్నా ఈ దేవీ నవరాత్రి వ్రతమే చాలా గొప్పది. ఈ వ్రతం ధనాన్ని ఇస్తుంది, ధాన్యాన్ని కూడా ఇస్తుంది, సుఖ సంతోషాలను ఇస్తుంది, ఆయస్సును ఆరోగ్యాన్ని ఇస్తుంది, స్వర్గాన్ని ఇస్తుంది, మోక్షాన్ని కూడా ఇస్తుంది.
ఈ నవరాత్రి వ్రతం విద్యార్థులకు విద్యనిస్తుంది, ధనం కోరేవారికి ధనం ఇస్తుంది, సంతానం కోరేవారికి సంతానం ఇస్తుంది. ఎలాంటి సందేహం లేకుండా ఇది అందరికీ అన్ని కోరికలను తీరుస్తుంది. నవరాత్రి వ్రతం ప్రోక్తం నకృతం గేన భూతలే స కథం విభవం ప్రాప్య మోదతే చ తథా దివి. ఇలాంటి దేవీ నవరాత్రి వ్రతాన్ని భూమి మీద చక్కగా ఆచరించని వారు ఎవరెవరు స్వర్గలోని సుఖాలను వైభవాలను పొందలేరు. ఎవరు ఆచరించలేరో ఎవరు వాళ్ళకి ఈ జన్మలో రోగంతో పీడించబడటానికి, ధనలక్ష్మి లేక దారిద్ర్యాన్ని అనుభవించటానికి, సంతానము లభించకపోవటానికి కారణం గత జన్మలో వారందరూ అమ్మవారిని పూజించకపోవటమే. కనుక అలాంటి వారందరూ ప్రస్తుత జన్మలో అయినా తమ తప్పును తెలుసుకొని అమ్మవారిని పూజించాలి. అలాగే మాకు ఇహలోనూ పరలోనూ దివ్యమైన భోగాలు కావాలి అనుకునే వారందరూ కూడా అమ్మవారి పూజను తప్పనిసరిగా చేసే తీరాలి. ఎందుకంటే త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సకల దేవతలు చండికాదేవిని అర్చిస్తున్నారు. ఇక మానవ మాత్రుడు అర్చించకపోతే ఎలా? అర్చించి తీరాలి. మనకన్నా అధికులైన దేవతలు, పితృదేవతలు సంతోషించి అనుగ్రహించాలన్నా కూడా అమ్మవారి యొక్క స్వాహ, స్వధ అనే నామాలనే స్మరించాలి. ఆ నామాలతో చేసిన యజ్ఞయాగాదులకే దేవతలందరూ సంతోషిస్తారు. భక్తులను కోరిన కోరికలు తీరుస్తారు, విశేషంగా అనుగ్రహిస్తారు. ఇలా అమ్మవారి దయ ప్రసరించటం వల్లే బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు, విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు, శివుడు కల్పాంతంలో హరిస్తున్నాడు. ఈ సృష్టిలో దేవి అంశలేని పదార్థం లేదు, ప్రాణి లేదు. అలాంటి చాముండీదేవిని నవరాత్ర దీక్షతో అర్చిస్తే మహాపాతకాలు తొలగిపోతున్నాయి, సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. ఈ దేవీ నవరాత్రి వ్రతానికి సంబంధించిన సుశేలుడనే ఒక భక్తుడి కథను చెబుతున్నాను వినో. పూర్వము కోసల దేశంలో సుశేలుడనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడెప్పుడూ సత్యమే మాట్లాడుతూ ఉండేవాడు, శాంతంగా ఉండేవాడు. అతడికి దగాలు చేయటం, మోసాలు చేయటం తెలియవు. అతడందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. అతడికి అసూయ లేదు, ఎప్పుడు అందరి పట్ల దయ కలిగి ఉండేవాడు, మంచి గుణాలతో నడుచుకుంటూ ఉండేవాడు. ఇలా ఇన్ని మంచి లక్షణాలు గల అతడిని అందరూ సుశీలుడు అని పిలిచారు. ఈ విధంగా అతడు గుణాలలో పెద్దే కానీ ధనంలో మాత్రం పెద్దగా లేకపోయాడు. అంటే ఆ సుశీలుడు నిరుపేద. అతడి వద్ద ధనం లేదు. అతడింట్లో పెద్దమ్మ లక్ష్మీదేవి అక్కగారు తిష్ట వేసుకొని కూర్చుంది. దీనికి తోడు అతడికి పిల్లలు ఎక్కువ, వారికేమో ఆకలి ఎక్కువ. అందుచేత సుశీలుడు ధనం లేకపోవటం చేత నానా ఇబ్బందులు పడ్డాడు. భార్యను, బిడ్డలను పోషించలేకపోయాడు. అడవికి వెళ్ళి పళ్ళు ఏరుకొని తెచ్చుకొని అందరికీ ఒక్కొక్క పండు ఇచ్చి మంచినీరు త్రాగి బ్రతుకు బండిని నడుపుకుంటూ వచ్చాడు. ఇంతలో పెళ్ళిడుకు వచ్చిన పెద్దమ్మాయికి పెళ్లి చేసి సంతోషించాడు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఎందుకంటే అల్లుడి గారికి అతడి ఇల్లు కన్నా మామగారి ఇల్లే నచ్చింది. అందుకని అతడు కూడా సుశీలుడి ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చొని తినటం ప్రారంభించాడు. వీరందరికీ తోడుగా కొత్తగా మనువుడు కూడా వచ్చాడు. దాంతో వారి పరివారం సంఖ్య మరింత పెరిగిపోయింది. మనుముడు కొద్దిగా పెరిగి పెద్దవాడయ్యాడు. వాడికి ఆకలి కూడా ఎక్కువైపోయింది. వాడు ఏడుస్తుంటే సుశీలుడు ఏమి తెచ్చిపెట్టలేక బాధపడేవాడు.
ఒక రోజున మనుముడికి ఆకలి వేసి ఏడుస్తుంటే సుశీలుడు ఎంతో ఓదార్చాడు. అయినా ఆ బాలుడు ఆగలేదు. అందుకు సుశీలుడు కోపించి వాడిని బాగా కొట్టాడు. వాడు ఇల్లు విడిచి ఎటో వెళ్ళిపోయాడు. అందుకు సుశీలుడు ఎంతో బాధపడ్డాడు. ఇది ఇలా ఉండగా రెండో పిల్లకు పెళ్ళి అయ్యవలసిన సమయం దగ్గర వచ్చింది. దాంతో సుశీలుడు దుఃఖంతో మరింత కృంగిపోయాడు. దిక్కుతోచక ఎంతో బాధపడసాగాడు. ఒక రోజున వీధిలో ఒక విప్రుడు వెళుతూ ఉండగా సుశీలుడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఇలా చెప్పాడు, అయ్యా, నా బాధ వినండి. నేను ధనం లేక నానా కష్టాలు పడుతున్నాను. నా వాళ్ళందరూ ఆకలితో మలమలా మాడిపోతున్నారు. నేను వారి బాధను చూడలేకపోతున్నాను. ఒక ముద్ద అయినా వాళ్లకు అన్నం పెట్టలేకపోతున్నాను. ఇక వాళ్లకు పెళ్ళిళ్ళు ఎలా చేస్తానో, ఏం చెయ్యాలో నాకు తెలియటం లేదు. ధనం లేనివాడు ఎందుకు పనికిరాడు. నా వారిని చూడటంతోనే నా గుండె పగిలిపోతూ ఉంది. కనుక దయచేసి నాకు ఈ కష్టం నుంచి గట్టెక్కే ఉపాయం ఉంటే చెప్పండి. నేను ఇంతకన్నా ఏమీ కోరుకోను. నా ఇంట్లో ధనం రాసులుగా ఉండాలని నాకు ఆశ లేదు. ఈ దారిద్ర్యం తీరితే చాలు. తపోదానం వ్రతం కించిద్బ్రూహి మంత్రం జపం తథా. నాకు మంత్రమైన, తంత్రమైన, జపమైన, తపమైన, నోమైన, వ్రతమైన ఏదైనా సరే ఒకటి ఉపదేశించండి. నేను దానిని నా శక్తి కొద్దీ భక్తి శ్రద్ధలతో చేస్తాను అని ప్రార్థించాడు. అప్పుడు దేవీ భక్తుడైన ఆ విప్రుడు, బాధపడకు, నువ్వు అమ్మవారిని పూజించు. శరత్కాలంలో ఆశ్వేజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి 9 రోజుల వరకు దేవీ నవరాత్రి వ్రతాన్ని చెయ్యి. పూర్వం శ్రీరాముడి దండకారణ్యంలో సీతాదేవిని పోగొట్టుకున్నప్పుడు ఈ దేవీ నవరాత్ర వ్రతాన్ని చేశాడు. అమ్మవారి అనుగ్రహంతో రాముడు రావణాసురుణ్ణి వధించి తిరిగి సీతాదేవిని పొందాడు. సిరి సంపదలను పొందాడు. సామ్రాజ్యాన్ని పొందాడు. అందుచేత నువ్వు కూడా దేవీ నవరాత్రి వ్రతాన్ని చెయ్యి. నీ దారిద్ర్యం తొలగిపోతుంది. నీ కోరిక తీరుతుంది. నీకంతా శుభం జరుగుతుంది అని అమ్మవారి మాయాబీజ మంత్రాన్ని ఉపదేశించాడు. దానిని సుశీలుడు గ్రహించాడు. నిష్టగా 9 సంవత్సరాలు దేవీ నవరాత్రి వ్రతాన్ని ఆచరించాడు. 9వసారి నవరాత్రి వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు అష్టమి రోజు రాత్రిపూట అమ్మవారు అతడికి కలలో దర్శనమిచ్చి అతడికి అనేక వరాలిచ్చింది. దాంతో అతడి కోరికలన్నీ తీరాయి. ఇది దేవీ నవరాత్రి వ్రతం యొక్క మహిమ. ఎలాంటి కష్టాలైనా ఈ వ్రతం తొలగిచ్చేస్తుంది అని ఉపదేశించాడు వ్యాస భగవానుడు. అందుచేత అందరూ ఈ నవరాత్రులలో భక్తి శ్రద్ధలతో ఆ సేవలంతా చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం మీపై ప్రసరించి మీ సమస్యలన్నీ తొలగుతాయి. మీ కోరికలన్నీ తీరుతాయి. శ్రీమాత్రే నమః. Thank you.